2008 బ్యాచ్ జెడ్పీహెచ్ఎస్ నిడిగుంట. ప్లీజ్ సార్, టీచర్స్ అందరూ ఇక్కడ ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాము. ప్లీజ్ సార్. పూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సార్. ప్లీజ్ గివ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంకా ఒక విషయం చెప్పాలి. సార్ వచ్చి అప్పట్లో బాయ్స్ బాలురు ఎక్కువ పక్షపాత అనమాట, ఫేవర్గా ఎక్కువగా చేసేవాళ్ళు. తర్వాత మన పూర్వ ప్రధానోపాధ్యాయులు, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు, నాతోటి ఉపాధ్యాయులందరికీ నమస్సులు. విద్యార్థులకి నా ఆశీస్సులు. మీరు ఎంత ఎదిగినా నా విద్యార్థులే, నా పిల్లలే, అవునా కదా? అది ఇక మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే సార్ మాటల్లో కనిపించిన ఆనందం అర్థమైందా లేదా మీకు? మాకు చాలా బాగా అర్థమైంది. ఏమనంటే సార్ 4 రోజుల నుంచి అమ్మా ఎన్ని గంటలకు బయలుదేరుతావు, వస్తావా లేదా, మానిటరింగ్ అన్నమాట, వస్తావా లేదా, ఎవరు డ్రాప్ కాకూడదు, మన బిడ్డల యొక్క కృషిని గుర్తు చేసుకోండి. ఒకరిద్దరు కాదమ్మా, వాళ్ళందరూ. మీరు ఇంచుమించుగా సార్ ఏం చేశారు, అప్పుడే దీనిలో 56 మంది ఉన్నారమ్మా అన్నారు. సార్ యాబ్సెంట్ అయిన వాళ్ళు 10 మంది ఉంటారు, మొత్తం 60 మందికి పైనే ఉంటారు అని ఇంతకుముందే మాట్లాడుకున్నా. ఇంతమంది కలిసి ఒక్కటిగా ఇక్కడికి వచ్చి మీరు ఈ విధంగా చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఏమనంటే మీరందరూ కూడా ఎప్పటికీ మా శిష్యులే. గురు శిష్యుల బంధం అనేది ఒక రోజుతో వదిలిపోయేటటువంటి బంధం కాదు. మొదటగా నా గురువులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, నా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు. ఏమనంటే ఈ స్థాయికి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మొట్టమొదట మా తల్లిదండ్రులు, తర్వాత నా గురువులు. కాబట్టి వారందరికీ సభాముఖంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక పిల్లలు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నాకు గుర్తు రావడం లేదు అసలు. ఒకరిద్దరిని అడిగానమ్మా మీ ఫోటో దానిలో చూపించండి అని. ఎందుకనంటే అది చూశానంటే బాగా గుర్తు వస్తున్నారు. మాకు మేమే గుర్తుపెట్టుకోలేము. మాకు గుర్తున్నారు. ఏమనంటే మా మైండ్లో మీరు అక్కడే స్టాప్ అయిపోయారు కాబట్టి మాకు గుర్తున్నారు. మీ ఫోటో చూపించమ్మా అని అడిగాను. ఆ విధంగా ఎప్పటికీ మీరు మాకు చిన్నపిల్లలే. ఇక ఒక చిన్న విషయము, గురు శిష్యుల బంధం అనేది ఎలాంటిదనంటే ఒక పెద్ద ఆయన ఒక సముద్ర ఒడ్డున కూర్చుని భగవద్గీత చదువుకుంటున్నారన్నమాట. ఏమనంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటే అర్థం ఏంటంటే గురువు బ్రహ్మ, విష్ణు, మనకు త్రిమూర్తులు, వాళ్ళందరితో సమానము అనేసి ఆయన భగవద్గీత చదువుతున్నాడు. ఇంకొక యువకుడు ఆ సముద్రపు ఒడ్డునొచ్చి, అయ్యో పెద్ద ఆయన ఏం చదువుతా ఉండావు నువ్వు, దేవుడు ఎక్కడున్నాడు, తల్లిదండ్రులు మనల్ని కన్నారు పెంచారు, వాళ్ళ పని అయిపోయింది, మన కృషితో మనం పైకి వస్తున్నామే కానీ గురువుల కృషితో కానీ తల్లిదండ్రుల కృషితో కానీ మనం ఏం పైకి రాదో, నేను ఈరోజు ఇక్కడ గొమ్మను కూర్చుంటాను. ఆ తర్వాత ఆయనకు తెలిసిందనమాట. అప్పుడు ఆయన్ని తన గురువుగా ఎంచుకుని ఆయన ఎంత పెద్ద అలా మాకు షేరింగ్ ఉంటుంది. మా బిడ్డలు ఒకవైపు అయితే స్కూల్లో ఉన్న పిల్లలు 3/4, 1/4 మా బిడ్డలు. కానీ మీ తల్లిదండ్రులు పూర్తిగా 100% మీపైనే దృష్టి పెట్టి ఉంటారు, అవునా కదా? వాళ్ళని కూడా చక్కగా చూసుకోండి. మీ జీవితంలో ఇంకా అంచెలంచెలుగా పైకి ఎదగాలని ఆశిస్తున్నాను. మన హెచ్ఎం సార్ ఇచ్చినటువంటి ఒకే ఒక విషయం ఏమి, ఒకరికొకరు సహకరించుకోండి అన్నారు. అది ఏ విధంగా అయినా సరే మనం ఒక మంచి మాట చెప్పి ఈ దారి కాదురా ఇలా వెళ్ళు అని చెప్తే అది కూడా ఒక సహాయమే. అలాగా అన్ని విధాలుగాను మీరు సహకరించుకుంటూ సంఘంలో ఆ పాప చెప్పినట్టుగా, లావణ్య చెప్పినట్టుగా సాంఘికంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ
మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఉన్నత స్థాయికి ఇంకా ఉన్నత స్థాయి. మా దృష్టిలో మీరు పిల్లలే కాబట్టి ఇది కాదు మేము ఆశించిన ఉన్నత స్థాయి, మాకైనా ఉన్నతంగా మేము మీకు సెల్యూట్ కొట్టి ఆహ్వానించాలి. ఆ విధమైనటువంటి ఉన్నత స్థాయి అవకాశం ఉన్నవాళ్ళు కష్టపడండి, ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ ఆనందాన్ని అయితే వర్ణిస్తూనే ఉండొచ్చు, ఎంతసేపు అయినా చెప్తానే ఉండొచ్చు. మీకు చాలామంది ఉన్నారు కాబట్టి మీరందరూ ఈ విధంగానే సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మీ కుటుంబం సంతోషంగా ఉంటూ సోమశేఖర్ లాగా మెత్తగా కూర్చోకుండా ఉత్సాహంగా ఉంటూ అప్పుడు ఆ మెత్తకదనం ఎక్కడా మా ముందర మాత్రమే. మేము అట్లా తిరిగితే చాలు బోర్డు దగ్గరికి, వీడి పని వీడు ఇక్కడ స్టార్ట్ చేసి ఉంటాడు గ్రూపిజం చేసుకుంటా. అలాగనే ఉంటూ అలా ఉంటేనే సంఘంలో ఈరోజు పైకి రాగలుగుతాం కదా. అందరూ మంచి ఉన్నత స్థాయికి రావాలని భగవంతుని ఆశిస్తూ మిమ్మల్ని మరొకసారి ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్రమశిక్షణ పాటిస్తూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. नित्यानंदकरी वरा भयकरी गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे
ఉంటే మన్నించండి. ఎక్కడో ఎక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో జీవితము చివరి మనలో